రాష్ట్రంలో పత్తి రైతులు పడుతున్న ఇబ్బందులను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి అన్నారు. అందుకే కేటీఆర్ను విచారించేందుకు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి హరీష్ రెడ్డి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇలా పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉందని చెప్పేసి అకాల వర్షం పడితే తేమ శాతం బరాబర్ ఉంటుంది. రైతులను కాపాడుకునే దృష్టి ఈ ప్రభుత్వానికి ఏనాడు లేదు. పాలకుర్తి అంతర్గా మండలంలో సుమారు 2.5 నుంచి 3,000 ఎకరాల పత్తి పండించారు. దాన్ని కూడా కొనుగోలు చేసే నాదులు లేడు. యాప్ అని ఒకటి తీసుకొచ్చారు, కపాస్ యాప్ అని, అది కూడా పనిచేస్తలేదు. ఎకరానికి 6-7 క్వింటాల కంటే మించి పత్తి కొనుగోలు ఎవరు చేస్తలేరు. దాంట్లో కూడా సరైన మద్దతు ధర ఇస్తలేరు. వీటి పట్ల అడిగే నాదులు లేడు. బీజేపీ వాళ్ళు లేరు, నా కాంగ్రెస్ వాళ్ళు లేరు. మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళమే మాట్లాడాలి. ఎందుకంటే రైతుల పట్ల ఆ మాత్రం గౌరవం ఉన్నటువంటి పార్టీ మాది. కేసీఆర్ గారు మా నాయకుడు. ఈ గుడి కట్టే ట్రస్ట్ విషయంలో కూడా ఇప్పటిదాకా దాని పట్ల ఉన్నటువంటి డిపిఆర్ ఏం బయట పెట్టలేదు. దాని పట్ల ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఖర్చుల వివరాలు చెప్పలేదు. ఏ విషయం కూడా బయటకు చెప్తలేరు అసలు. ఎందుకంటే గుడి అంటే ఇలా పబ్లిక్ కి సంబంధించింది. ఒక గుడి అంటే ఒక భద్రత, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. దేవుడు అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని ఇలా వమ్ము చేస్తున్నటువంటి రాజ్ ఠాకూర్ గారు బయటకు వచ్చి అసలు విషయాలను బయట పెట్టాలి. మీరు ఆదరా 46 గుళ్ళు కొట్టడమే మహాపాపం.